సంక్రాంతికి రైతు భరోసా అట. సో ఇప్పుడు విషయం ఏంటంటే రైతు భరోసా వేసిన తర్వాతనే ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా లేదు. సో ఎందుకంటే ఇప్పటిదాకా సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు లేదు కాబట్టి ఎవడు ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ వానికి కాంగ్రెస్ కండు కాపి మేము 8,000 సర్పంచ్ స్థానాలు గెలిచామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి కొడంగల్ వేదికగా చెప్పడం జరిగింది. అసలు 8,000 కాదు కదా, 50% కూడా గెలవలేదు. 6,000 బిలోనే గెలవడం జరిగింది అనేది చాలా స్పష్టంగా చెప్తాను. ఇక మిగతా వాళ్ళందరూ కూడా అసంతృప్తులను వీళ్ళందరూ తీసుకొని మొత్తానికైతే 8,000 దాటించుకున్నాడు రేవంత్ రెడ్డి. అది నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ఎంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉందనేది సర్పంచ్ ఎన్నికల్లో అర్థమైంది. సో ఈ క్రమంలో మరొకసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలుగా పార్టీ గుర్తు మీద పోటీ చేస్తారు కాబట్టి ఈసారి ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కనుక ఆ ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా, ఇంకా కూరుకపోతుందా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ రైతు భరోసా వేసిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. సో ఇప్పుడు ఎస్ఐఆర్ కొత్తగా ఓటర్ల జాబితా వస్తూ ఉంది. అది వచ్చి మొత్తాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ రావడానికి ఇంకో 10-15 రోజులు పడుతుంది. ఆ తర్వాత స్క్రూటినైజ్ చేసుకుని ఇంకో వారం పడుతుంది. కాబట్టి నాకు తెలిసి ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటే అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అయితేనా ఫిబ్రవరి 1st వీక్లో కంప్లీట్ చేయాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా మేలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అప్పటిదాకా ఉంటారా మరి ముందే పెడతారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో సంక్రాంతికి రైతు భరోసాట యాసంగి పెట్టుబడి సాయానికి 9,000 కోట్లు. జనవరిలో సాగు ముమ్మరం, అప్పుడే నగదు బదిలీ, సరైన సమయంలో సాగు ఖర్చుకు పనికొచ్చేలా పంపిణీ, రైతులు పంటల డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ, ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన, సాగుకు యోగ్యం కాని భూములను పథకం నుంచి మినహాయించేటువంటి అవకాశం, అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మరింత స్పష్టత తీసుకొని ఈరోజు రైతు భరోసా వేస్తారు అని తుమ్మల కూడా ప్రకటించడం జరిగింది. సో ఉపగ్రహ శాటిలైట్ ద్వారా పంటల డేటాను మొత్తం కూడా సిద్ధం చేసిన తర్వాతనే రైతు భరోసా వేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అని తెలుస్తోంది. యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నది. సో గత వానాకాల సీజన్లో 9 రోజుల్లో 9,000 కోట్లు వేసింది. సో ఇప్పుడు చూడండి, డిసెంబర్ నెలలో కొన్ని జిల్లాలో యాసంగి సాగు ప్రారంభమైన జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు ముమ్మరం కానుంది. ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేందుకు వీలుగా సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తుంది. రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 18,000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాల మేర వ్యవసాయ భూములుండగా 2 పంటలకు కలిపి ఎకరానికి 12,000 చొప్పున అందజేయనుంది. వానాకాలం సీజన్లో 69 లక్షల మంది రైతులకు 8,744 కోట్లు ఇచ్చినట్టుగా సేమ్ అదే రిపీట్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.